ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో శమంతకమణి అనేటువంటి అధ్యాయం 56వ అధ్యాయం 10వ స్కందంలో మనం చూసుకుందాం. సో ఈ అధ్యాయం స్టార్ట్ చేసినప్పుడు సుఖదేవ గోస్వామి సత్రాజిత్తు అనేటువంటి ఒక భక్తుడు, సూర్యదేవుడికి భక్తుడు, ఆయన సూర్యదేవుని ప్రసన్నం చేసుకున్నారు. ఆయన సూర్యదేవుని ప్రసన్నం చేసుకోవడం వల్ల సూర్యదేవుడు సంతృప్తి చెంది ఆయనకి చిహ్నంగా ఒక శమంతకమణి అనేటువంటి దాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ శమంతకమణి సత్రాజిత్కి ఇస్తే ఆయన యాక్చువల్గా ఆయన ద్వారకలో ఒక వ్యక్తి. ఓకే, అయితే ఆయన దానిని తన మెడలో వేసుకొని తను ద్వారకా వీధుల్లో నడుస్తూ ఉన్నారు. ద్వారకా నగర వాసులందరికీ కూడా ఆ నగ యొక్క మెరుపు ఏదైతే ఉందో, శమంతకమణి ఏదైతే ఉందో దాని నుంచి వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో దాన్ని చూసి ఆయన సూర్యుడేమో అనుకున్నారు. ఎందుకంటే అంత వెలుగునిస్తుంది. ఆ మణి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎవరికి కనపడట్లేదు. అందుకని ఆయన నడుస్తూ ఉంటే స్వయంగా సూర్యుడే నడుస్తూ వస్తున్నారు. ఆ వస్తున్నటువంటి సూర్యుడు ఎవరి కోసం వస్తున్నారు? శ్రీకృష్ణ భగవానుని కలవడానికి వస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి వస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అనుకొని ద్వారకాధీశులందరూ కూడా, ద్వారకావాసులందరూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కలవడానికి సూర్యుడు వస్తున్నారు, సూర్య భగవానుడే వస్తున్నారు స్వయంగా. ఎందుకంటే చాలా మంది దేవీ దేవతలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని కలిసి ఆయన యొక్క అసోసియేషన్ తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కృష్ణుడు గోప్యమైనటువంటి రూపంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరికీ తెలియదు. సామాన్యమైనటువంటి గోప బాలుడుగా, సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా వేరే రూపంలో ఆయన ఉన్నారు. కాబట్టి ఈయన దేవాది దేవుడు అని ఎవరు కూడా తెలుసుకోలేరు. అందుకనే దేవీ దేవతల సైతం కూడా భగవంతుడిని తెలుసుకోలేరు. వాళ్ళు కూడా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అలానే ఒక సూర్యుడు కూడా వచ్చారు అని వాళ్ళకి తెలియచేశారు. ఎప్పుడైతే ఇది చెప్పారో అది విన్నటువంటి కృష్ణుడికి నవ్వు వచ్చింది. నవ్వు వచ్చి ఆయన వచ్చింది సూర్యుడు కాదు, వచ్చింది సూర్యుడు కాదు, సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడం వల్ల సత్రాజిత్తుకి సూర్యుడు ఒక మణి ఇచ్చారు. ఆ మణిని మెడలో వేసుకొని తిరగడం వల్ల ఆయన సూర్యుడిలా అనిపిస్తున్నారు మీకు. అంత వెలుగునిస్తుంది కాబట్టి వస్తున్నది సత్రాజిత్తు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఆ తరువాత ఇక ఎప్పుడైతే ఈ శమంతకమణి 8 బారుల బంగారాన్ని ప్రతిరోజు ఇస్తుంది. ఓకే, అంతేకాదు శమంతకమణి ఎక్కడ ఉంటే అక్కడ అకాల మృత్యు ఉండదు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండవు, మోసగాళ్ళు ఉండరు, వ్యాధులు రావు, మానసిక జబ్బులు ఉండవు, సర్పకాటు వలన కలిగేటువంటి ప్రమాదం కూడా జరగదు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి శమంతకమణి ఎక్కడుంటే అక్కడ. అందుకనే ఈ శమంతకమణిని సత్రాజిత్ ఏం చేశారు? ఒక ఆల్టర్లో ఆయనే వేద పురోహితులను పిలిపించి వాళ్ళతోటి మంత్రోచ్చారణ చేసి ఆ శమంతకమణిని అక్కడనే ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది వాళ్ళ ఇంట్లోనే. అయితే శ్రీకృష్ణుడు కలిశారు. ఈ శమంతకమణి ఎన్నో బారువుల యొక్క బంగారాన్ని ఇస్తుంది. ఈ బంగారం అంతా నువ్వేం చేసుకుంటావు? మామూలుగా ఒక రైతు ఉన్నాడు అనుకోండి. ఆ రైతు వర్షం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. వర్షం పడింది అనుకోండి, ఎంత పడాలి వర్షం? ఎంత వర్షం అయితే ఆయనకి సరిపోతుంది ఆ వ్యవసాయం చేసుకోవడానికి, ఆయన పొలంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు పండడానికి ఎంత ఎంత వర్షం అవసరం? కొంత అవసరం. అలా అని వర్షం దేవుడు కరుణించాడు కదా అని చెప్పేసి పూర్తిగా వర్షం మొత్తం రోజుకి దుక్కులు వర్షం కనుక కురిపించేశాడు అనుకోండి, ఏమైపోతుంది? పంట మునిగిపోతుంది, పంట మునిగిపోయి పాడైపోతుంది. ఆ పంట ఆయన చేతికి రాదు. ఆయన పొందాల్సినటువంటి లాభం, వర్షం వల్ల పొందాల్సినటువంటి లాభం కూడా ఆయన పొందలేడు. అలానే 8 బారువుల బంగారాన్ని ఇస్తున్నటువంటి శమంతకమణి కనుక ఒకవేళ సత్రాజిత్తు మాత్రమే అధికారిగా ఉంటే, ఆయన మాత్రమే ఓనర్గా ఉంటే ఏమవుతుంది?
అది ఆయన ఆయనకే దానికి మించిన బంగారం ఏం చేసుకుంటారు ఆయన? దానివల్ల వృధానే. తను ఏం చేసుకుంటారు? తను ఏమీ ఆయన చేసుకుంటారు. శాశ్వతుడు కాడుగా ప్రభుజీ, ఆయన వెళ్ళిపోయేవాడే. అందుకనే శ్రీకృష్ణుడు అన్నారు, నీ దగ్గర ఉంటే ఏం ఉపయోగపడుతుంది, నువ్వు తీసుకెళ్లి ఉగ్రసేనుడికి ఇవ్వు. ఉగ్రసేనుడు ఈ యొక్క బంగారం లేకపోతే ఈ శమంతకమణి వల్ల కలిగినటువంటి ప్రతి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం మొత్తం కూడా ద్వారకలో ఉన్నటువంటి ప్రజలందరికీ పంచుతారు కదా. సో మొత్తం ఊరంతా కావాల్సిన నీళ్లు ఒక పొలానికే పంపితే ఏమవుతుంది? ఆ పొలం పాడైపోతుంది. అందుకనే ఊరందరికీ కావాలి, ఇది నీ ఒక్కడికే కాదు. అందుకని ఈ రాజ్యంలో ఎవరికి ఏది దొరికినా అది వాళ్ళ అవసరాలకు మించిందైతే అది రాజుకే అప్పగించాలి. అది రాజు దాన్ని సద్వినియోగం చేసి దాన్ని ప్రజలందరి యొక్క సంక్షేమం కోసం వాడతారు. అది ధర్మం. అందుకని కృష్ణుడు కూడా తెలియచేశారు, నువ్వు ఈ శమంతకమణిని తీసుకెళ్లి ఉగ్రసేనుడికి ఇస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో 8 బారువులు అంటే ఎంత? 170 పౌండ్ల బంగారం. సుమారుగా 1 పౌండ్ అంటే 1 కిలోనా మాతాజీ? 170 కిలోల బంగారం ఒక రోజుకి ఇస్తుంది అది. ఓకే. ఆ తర్వాత సత్రాజిత్తు ఆ యొక్క ప్రపోజల్ని నిరాకరించారు. భగవంతుడే ప్రతిపాదిస్తే భక్తుడు ఏం చేయాలి? అంగీకరించాలి. భగవంతుడు నువ్వు ఇది చెయ్యాలి అని ప్రతిపాదిస్తే అంగీకరించాలి. దురదృష్టవశాత్తు స్వయంగా భగవంతుడు పాలిస్తున్నటువంటి భగవంతుడు ప్రత్యక్షంగా ద్వారకలో ఉన్నారు. కానీ ద్వారకలోనే కొంతమంది భగవంతుడికి భక్తులుగా లేరు, దేవీ దేవతలకు భక్తులుగా ఉన్నారు. అంటే అది మనం అనుకుంటున్నాం, ఎందుకు ఇంతమంది? భగవద్గీత చెప్తుంటే స్వయంగా భగవంతుడే శ్రీకృష్ణ భగవానుడే డిక్లేర్ చేశారు, నేనే దేవాది దేవుణ్ణి, నన్నే ఆశ్రయించండి, నాకు మాత్రమే అకుంఠితమైనటువంటి భక్తి కనుక చేసినట్లయితే మిమ్మల్ని అందరినీ నేను ఉద్ధరిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయినా అది మనం తీసుకోవట్లేదు. స్వయంగా భగవంతుడు చెప్తేనే వినడం లేదు. అలాంటిది మరి స్వయంగా ద్వారకలోనే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడే ద్వారకావాసుల్లోనే కొంతమంది సూర్య భగవానుని, చంద్రుణ్ణి, దేవీ దేవతలని ఆశ్రయించి ఉన్నారు. సో ఇదేమి గొప్ప విషయమేం కాదు. అంటే ఎవరైనా సరే కృష్ణుడి యొక్క భక్తిని కనుక స్వీకరించలేదు అని అంటే అది ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం లేదు. ఎవరైనా సరే ఇట్లా చెప్పగానే కృష్ణ భక్తులు అయిపోయారండి అంటే ఆశ్చర్యపోవాలి కదా. చాలా ఆశ్చర్యం వేయాలి. అంత ఈజీయా కృష్ణ భక్తి? అంత తేలిగ్గా ఒప్పుకున్నారా? కృష్ణ భక్తి అంటే అంత తొందరగా ఒప్పుకునేది కాదు. ఎంతో ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే తప్ప కృష్ణ భక్తులు అవ్వలేరు. అందుకనే సత్రాజిత్తు కూడా భౌతికమైనటువంటి వ్యక్తి. సత్రాజిత్తు కూడా దేవీ దేవతలను ఆశ్రయించాడు. సత్రాజిత్తు కూడా సూర్యదేవుణ్ణి వరం అడిగి సూర్యదేవుడి ద్వారా ఆయన శమంతకమణిని పొందడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ శమంతకమణికి ప్రతిరోజు వీళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆ శమంతకమణి ఇస్తున్నటువంటి బంగారాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఓకే, అక్కడ ఎవరికి ఎలాంటి అకాల మృత్యువు రాలేదు. కానీ ఒక దురదృష్టం ఏమిటి అనంటే భగవంతుడి మాటని ఉల్లంఘించారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాటని నిరాకరించారు. ఇది కృష్ణుడి పట్ల గొప్ప అపరాధం. ఈ అపరాధానికి అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ప్రతిఫలాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మనం అందరం అనుకుంటాం, మనం అందరం కూడా చాలా మందికి చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. ఓకే, నేను పుట్టినటువంటి సమయం ఇది, నా నక్షత్రం ఇది, నా యొక్క రాశి ఇది, ఈ రాశి ఫలితాలను అనుసరించి లేకపోతే ఈ నక్షత్ర ఫలితాలను అనుసరించి లేకపోతే ఈ గ్రహం పలానా చోట ఉండడం వల్ల పలానా చోట ఈ గ్రహం ఉండడం వల్ల నాకు ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడడం కోసం ఈ గ్రహం పూజ చేయాలి, ఆ గ్రహం పూజ చేయాలి, అలాంటి శాంతి పూజలు చేయాలి, ఇలాంటి శాంతి పూజలు చేయాలి, ఈ హోమం చేయాలి, ఆ హోమం చేయాలి, అన్నీ చేస్తూ ఉంటాం మనం కదా. ఇలాంటివన్నీ మనము చేస్తూ ఉంటాం. కానీ మనం పుట్టినటువంటి గడియలు ఎలాంటివైనా, మన రాశి ఫలాలు సరిగా లేకపోయినా, గ్రహాలు సరి అయినటువంటి స్థితిలో లేకపోయినా, నక్షత్రం సరిలాంటిది కాకపోయినా, ఓకే, ఒకవేళ కనుక మనం కృష్ణుడిని కనుక ఆశ్రయించినట్లయితే, కృష్ణుడికి కనుక శరణాగతులమైనట్లయితే ఇవేమీ కూడా మనల్ని ఏమీ చేయలేవు, ఏ గ్రహము ఏమీ చేయలేవు. కానీ ఒకవేళ కృష్ణుడిని కనుక ఆశ్రయించకపోతే,
కృష్ణుడి యొక్క కృష్ణుడి యొక్క భక్తులకి కృష్ణుడి పట్ల అపరాధం కనుక చేసినట్లయితే, ఒకవేళ మన రాశి ఫలాలు ఎంత గొప్పగా ఉన్నా, మనం పుట్టినటువంటి నక్షత్రం ఎంత గొప్పదైనా, మన 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 భవిష్యత్తు హారోస్కోప్ ఎంత గొప్పగా ఉన్నా, కృష్ణుడి పట్ల కృష్ణుడి భక్తుల పట్ల చేసినటువంటి అపరాధం కారణంగా మనం ఎలాంటి విపరీతమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటాము అనేటువంటి దానికి సత్రాజిత్తు అనుభవిస్తున్నటువంటిది ఒక ఉదాహరణ. సత్రాజిత్తుకి గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి కదండి. అలాంటి సూర్యుడి యొక్క కరుణ ఉంది సత్రాజిత్తుకి. అంటే గ్రహాలన్నీ కూడా ఆయనకి ఫేవరబుల్గా ఉన్నట్లు. ఆయన ఏ గ్రహం ఏమీ చేయలేదు, ఎలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడవు. పైగా శమంతకమణి ఉంది కాబట్టి ఆరోగ్య పరిస్థితులు రావు, అకాల మరణం కూడా రాదు. ఓకే, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు రావు, మానసిక పరిస్థితులు రావు, మానసిక అనారోగ్యము రాదు, శారీరక అనారోగ్యము రాదు, అకాల మరణము రాదు, వ్యాధులు రావు, ఏమీ రావు. అలాంటివి ఒక వరం ఉన్నా కానీ కృష్ణుడి యొక్క మాట వినలేదు కాబట్టి, కృష్ణుడు ప్రపోజల్ని తిరస్కరించారు కాబట్టి ఆయన ఇప్పుడు ఎదుర్కోబోయేటువంటి విపత్కర పరిస్థితులన్నిటికీ కూడా ఆయనే కారకుడైపోయారు. ఆయన కర్మఫలం కారణమైంది అది. ఓకే, అంటే మనము కృష్ణుని యొక్క ఉన్నతమైన స్థితిని మనం దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ సత్రాజిత్తు ఈ శమంతకమణి అక్కడ పెడితే, సత్రాజిత్తు సోదరుడు అయినటువంటి ఏం పేరు అవుతుంది, సత్రాజిత్తు సోదరుడు సత్రాజిత్తు సోదరుడైనటువంటి ప్రసేనుడు దాన్ని ధరించి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్తే మరి అది మణి కదండి, చాలా బాగా మెరుస్తూ ఉంటుంది కదా. జంతువులకి ఏం తెలుస్తుంది ఇది తినొచ్చు ఇది తినకూడదని? ఒకసారి హనుమంతుడు కూడా సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు, తినేయాలి మామిడి పండు అనుకోని కదా. అలానే ఒక సింహం చూసింది ఈ మణిని, నేను తినొచ్చు అనుకుందో ఏమో, పోయి ప్రసేనుడిని చంపేసి ప్రసేనుడి దగ్గర ఉన్నటువంటి శమంతకమణిని తీసుకుని అది ఒక గుహ దగ్గరికి వెళ్ళింది. అక్కడ జాంబవంతుడు ఆ యొక్క సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకెళ్లి తన కూతురికి ఇచ్చేశారు. ఒక గుహలో ఉంచారు. ఓకే, అయితే ఇప్పుడు ఇదంతా కూడా జరిగింది. అయితే సత్రాజిత్తు తన మణిని కోల్పోయాడు. సత్రాజిత్తు సోదరుడైనటువంటి ప్రసేనుడు కూడా కనిపించట్లేదు. ఏమైందో తెలియదు. సత్రాజిత్తు ఒకవేళ కృష్ణుడే ఇలా చేశారేమో, ఎందుకంటే కృష్ణుడు నన్ను మణిని అడిగితే నేను మణిని ఇవ్వలేదు కాబట్టి తెలియకుండా ఈ మణిని ప్రసేనుడి దగ్గర నుంచి తీసుకుని ప్రసేనుడిని చంపేశారేమో అని ఒక పుకారు పుట్టించడం అనేటువంటిది జరిగింది ద్వారకలో. ద్వారకా వాసులు అందరూ కూడా గుసగుసలు, కృష్ణుడు ఇలా చేశాడంట, కృష్ణుడు అలా చేశాడంట, కృష్ణుడు చంపేశాడంట, కృష్ణుడు మణి కోసం ఏమైనా చేశాడంట, ఇలాంటి గుసగుసలన్నీ. ఇవన్నీ విన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క యశస్సు, శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం ఇవన్నీ కూడా నశించే విధంగా అక్కడ ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ విన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక నిర్ణయం చేసుకున్నారు. ఎలా అయినా సరే నేను ఆ మణిని దొంగిలించలేదు, ప్రసేనుడిని నేను చంపలేదు అనేటువంటి విషయాన్ని ఈ సమాజానికి నిరూపించాలి అని అనుకున్నారు. అనుకొని ఆయన ఆ మణి ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం ఆయన కూడా బయలుదేరారు. సో కొంత దూరం పోయేసరికి అక్కడ ప్రసేనుడి యొక్క మృత శరీరం పడి ఉంది. అది వాళ్ళకు ఒక ఇండికేషన్. ఓకే, ప్రసేనుడిని ఇక్కడ ఎవరో చంపారు, ఇక్కడ చంపి పడేశారు అంటే ఇక్కడికి దగ్గరలోనే ఎవరో ఉండుంటారు అని చెప్పేసి కృష్ణుడు అనుకుని కొంచెం ముందుగా ఎతుకుతూ ఉంటే అక్కడ చనిపోయినటువంటి ఒక సింహం కూడా కనిపించింది. కనిపించింది. ఎందుకు? ముందు ప్రసేనుడిని చంపింది సింహం కాబట్టి సింహం వరకు వెళ్ళారు. సింహాన్ని చంపింది జాంబవంతుడు. ఓకే, సో ఆ జాంబవంతుడు సింహాన్ని చంపడం వల్ల సింహం దగ్గర ఉన్నటువంటి మణి జాంబవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఇంకా వెతుక్కుంటూ వెళ్తుంటే ఆ రక్తపు మరకలు సహాయంతో ఆయన వెతుక్కుంటూ వెళ్తుంటే ఆయన గుహలోకి వెళ్ళారు. ఆ గుహలోకి వెళ్ళి చూసేసరికి ఆయన అక్కడ ఒక మణిని, బహుమూల్యమైనటువంటి మణిని ఒక ఆట వస్తువుగా చేసుకుని ఒక బాలుడి చేతిలో ఉండడం అనేటువంటిది చూశారు శ్రీకృష్ణ భగవానుడు. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి ఈ మణి నీకు సంబంధించింది కాదు, నువ్వు నాకు ఇవ్వాలి అని అడగడం అనేటువంటిది జరుగుతుంది.
ఓకే, వెళ్ళాలి అని అనుకున్నారు. అనుకొని బాలుడి దగ్గరికి వెళ్ళారు. ఇంతవరకు మనం చదివాం నిన్న. ఓకే, 21వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం ఏ విధంగా మణిని శ్రీకృష్ణ భగవానుడు తీసుకుని మళ్ళీ తిరిగి ఆ శమంతక మణిని సత్రాజిత్కి ఇస్తారు అనేటువంటిది ఈరోజు చూద్దాం. లావణ్య మాతాజీ. ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు ప్రణామం. సమపూర్వం నరం దృష్ట్వా ధాత్రీ చుక్రోష భీతవత్. సమపూర్వం నరం దృష్ట్వా సమపూర్వం నరం దృష్ట్వా ధాత్రీ చుక్రోష భీతవత్. లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేస్తారా? లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మ్యూట్ చేయాలి. అయ్యో, హరే కృష్ణ. సమపూర్వం నరం దృష్ట్వా ధాత్రీ చుక్రోష భీతవత్. సమపూర్వం నరం దృష్ట్వా దాత్రీ చుక్రోష భీతవత్. తచ్చుత్వాభ్యద్రవత్క్రుద్ధో జాంబవాన్ బలినాం వరః. తచ్చుత్వాభ్యద్రవత్క్రుద్ధో జాంబవాన్ బలినాంబరః. తమ ఎదుటకు వచ్చిన అట్టి అపూర్వ పురుషుణ్ణి గాంచిన బాలుని దాదిబీతితో కేకలు వేసెను. పరమపరశాలి యగు జాంబవంతుడు ఆమె అరుపులను విని క్రోధముతో శ్రీకృష్ణుని వైపుకు పరిగెడును. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆయన ఎదుటికి వచ్చినటువంటి ఒక కొత్త వ్యక్తి, ఇంతవరకు ఆయన ఎప్పుడు చూడలేదు. ఓకే, సో వెంటనే ఆయన భయపడి కేకలు వేయటం అనేటువంటిది జరిగింది. పరమ బలశాలి యగు జాంబవంతుడు ఆమె అరుపులను విని క్రోధముతో శ్రీకృష్ణుని వైపునకు పరిగెడును. సో ఎప్పుడైతే జాంబవంతుడు ఆ పాప అరుపులను విన్నారో వెంటనే ఆయన కృష్ణుడి వైపు కోపంగా వెళ్ళారు. నెక్స్ట్ 22వ శ్లోకం. సునీత హరిబాబు మాతాజీ. సవై భగవతా తేన యుయుధే స్వామినాత్మనః. సవై భగవతా తేన యుయుధో స్వామినాత్మనః. పురుషం ప్రాకృతం మత్వా కుపితో నానుభావవిత్. పురుషం ప్రాకృతం మత్వా కుపితో నానుభావవిత్. అతని నిజస్థితి ఎరుగక అతని సామాన్య మానవుడని తలచి జాంబవతుడు తన ప్రభువైన దేవదేవునితోనే క్రోధముతో యుద్ధము చేయనారంభించను. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. భాష్యము. పురుషం ప్రాకృతం మత్వా, అతనిని సామాన్య మానవుడని తలచి అనేది పద సముదాయం ఇక్కడ ప్రధానమైనది. మాత్ర వేద పండితులు వారితో పాటు పలువురు పాశ్చాత్య పండితులు పురుష అను పదమును శ్రీకృష్ణునికి సంబంధించినదయు దానిని మనిషి అనేది భావముతో వ్యాఖ్యానించెదరు. ఈ విధముగా వారి అప్రామాణికమగు వేదవాంగ్మయము వాక్యము దేవదేవుని గురించి లౌకిక భావనలో కళంకితమగును. అయినను జాంబవతుడు భగవానుని స్థితిని సరిగా అవగతము చేసుకుని కారణమున అతని ప్రాకృత పురుషునిగా అంటే సామాన్య మానవునిగా భావించినని ఇతర స్పష్టముగా తెలుపబడింది. అనగా భగవానుడు నిజమునకు పురుషోత్తముడే అయి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. ఓకే, సో వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఎప్పుడైతే మనం వ్యక్తి అనేటువంటి మాట అంటామో ఇక్కడ పురుష అనేటువంటి పదంతో వాడారు. ఓకే, వచ్చినటువంటి పురుషుడు ఎవడు అని. ఓకే, అంటే శ్రీకృష్ణ భగవానుడిని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావించారు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా. యాక్చువల్గా అయితే జాంబవంతుడు సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎందుకు భావించారంటే కృష్ణుడు యొక్క గొప్పతనం ఆయనకు తెలియదు కాబట్టి. యాక్చువల్గా అయితే జాంబవంతుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడే. జాంబవంతుడు ఇంతకు ముందు యుగంలోనే, త్రేతాయుగంలోనే శ్రీరాముడికి సేవ చేశారు కదా. మరి శ్రీరాముడికి కృష్ణుడికి ఏం తేడా ఉంది? ఏం లేదు. శ్రీరాముడు తన ప్రభువు అంటే కృష్ణుడు కూడా తన ప్రభువే. ఆ యుగం నుంచి ఈ యుగం వరకు కూడా జాంబవంతుడు ఇప్పటి వరకు కూడా నివసించే ఉన్నారు, బ్రతికే ఉన్నారు. కానీ వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన ప్రభువే అనేటువంటి విషయం తెలియక ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి అనుకోవడంలో తప్పలేదు. కానీ కొంతమంది పండితులు, వేదాశాస్త్రాలు చదివినటువంటి వ్యక్తులు కూడా ఈ శ్లోకానికి ట్రాన్స్లేషన్ రాసినప్పుడు పురుష అనేటువంటి పదానికి సామాన్యమైనటువంటి వ్యక్తి అనేటువంటి విధంలోనే రాయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే, కాబట్టి అక్కడ వచ్చినటువంటి పురుషుడు ఎవరు? పరమ పురుషుడు, నార్మల్ పురుషుడు కాదు, పరమ పురుషుడు. ఓకే, సో అలాంటి దేవదేవుడి పైన క్రోధంలో ఆయన ఎందుకున్నారు అని అంటే సామాన్యమైనటువంటి మానవుడు అని అనుకున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ 23 నాగలక్ష్మి మాతాజీ. ద్వంద్వయుద్ధం సుతుములం ఉభయోర్విజిగీషతో.
ద్వంద్వయుద్ధం సుతుముల భయోర్విజిగీషితో ఆయుధాస్మద్రుమైర్ధోర్భిః క్రవ్యార్ధేస్యేనయోరివ. ఆయుధాస్మద్రుమైతోభి కవ్యార్ధేస్యేన యోరివ. ఇరువురును విజయకాంక్షతో ఉగ్రంగా ద్వంద్వ యుద్ధము కావించిరి. పలు ఆయుధములతో పెదప రాళ్ళు వృక్షములు చివరకు బాహులతో వారు మాంసఖండం కొరకు పోరాడేది 2 గద్దల వలె పరస్పరం పోరాడేది. హరే కృష్ణ. ఆయన కోపంతో యుద్ధానికి కాలు దువ్వితే శ్రీకృష్ణ భగవానుడు ఆగుతారా? ఆయన కూడా ఇద్దరు కూడా ద్వంద్వ యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. పలు ఆయుధాలతో పిడుగురాళ్ళు వృక్షములు చివరకు బాహువులతో వారు మాంసఖండము కొరకు పోరాడి 2 గద్దల వలె పరస్పరము పోరాడిరి. ఒక 2 గద్దలు కనుక కొంచెం మాంసం దొరికితే నాకు కావాలి ఆ 2 గద్దలు ఎలా కొట్టుకుంటాయో అలా శ్రీకృష్ణ భగవానుడు జాంబవంతుడు కూడా ఘోరమైనటువంటి యుద్ధం చేశారు. ద్వంద్వ యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, 24. రంగదేవి రాధామాత. ఆసీత్తధష్టా వింశాహం ఇతరేతరముష్టిభిః. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఒక్క నిమిషం ప్రభుజీ, నెక్స్ట్ చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. ఉషశ్రీ మాత చదవండి. ప్రభుజీ. ఆసీత్తధష్టా వింశాహం ఇతరేతరముష్టిభిః. ఆసీత్తదష్టా వింశాహామితరేతరముష్టిభిః. వజ్రనిష్పేష పరుషైర్ అవిశ్రమమహర్నిశం. వజ్రనిష్పేష పరుషైర్ అవిశ్రమమహర్నిశం. ప్రభుపాదుల వారి భావము. పిడుగుల వంటి తమ ముష్టి ఘాతములతో వారు పరస్పరము కొట్టుకనగా యుద్ధము 28 రోజుల వరకు అవిశ్రాంతముగా కొనసాగిను. భాష్యం. ప్రభుపాదుల వారి భాష్యము. యుద్ధము రేయింబవళ్ళు అవిశ్రాంతముగా కొనసాగినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. మామూలుగా అయితే యుద్ధం పగలు చేస్తారు, రాత్రి ఆపుతారు కదా. రాత్రి పగలు యుద్ధం చేయడం ఎక్కడ ఉందా? మామూలుగా అయితే ఉండదు. కానీ 28 రోజుల పాటు జాంబవంతుడు శ్రీకృష్ణ భగవానుడితో అవిశ్రాంతంగా యుద్ధం చేశారు. ముష్టి ఘాతాలతో వారు పరస్పరం కొట్టుకుంటున్నారు. స్వయంగా భగవంతుడే ఒకవేళ జాంబవంతుడిని సంహరించాలనుకుంటే ఎంతసేపు మాత్రం 28 రోజులు కృష్ణుడికి అవసరమా యుద్ధం చేయడం జాంబవంతుడితోటి? కృష్ణుడికి అంతకంటే పెద్ద అసురులనే ఆయన ఒక సెకండ్ లో చంపేశారు కదా. చిన్న కోరుకుంటారు ప్రభుజీ. రామావతారంలో ఆయన కోరిక మేరకు చేయాలని తెలుసు జాంబవంతుడు భక్తుడని. జాంబవంతుడు అసురుడై ఉన్నట్లయితే గనక ఆయన ఒక క్షణంలోనే చంపేసి శమంతకమణిని తీసుకుని ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. 28 రోజుల పాటు యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అది జాంబవంతుడు కోరిక. జాంబవంతుడికి కృష్ణుడితో యుద్ధం చేయాలని ఉంది. ఎందుకంటే జాంబవంతుడు త్రేతాయుగంలో ఎప్పుడో యుద్ధం చేశారు. ఆయనతో యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు మధ్యలో. బలవంతుడికి యుద్ధం చెయ్యకపోతే మనసు సరిగా ఉండదు వాళ్ళకి. ఓకే, బలం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, యుద్ధ కళలన్నీ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు అప్పుడప్పుడు యుద్ధం చేస్తుండాలి. ఆ యుద్ధం అనేటువంటిది వాళ్ళకి సంతృప్తిని ఇస్తుంది అనమాట. ఆ సంతృప్తి స్వయంగా భగవానుడితోనే చేస్తే ఇంకా ఎంత సంతృప్తి వస్తుందో ఆయనకి. ఓకే, అంటే భగవంతుడికి కూడా ఆయన సంతృప్తిని ఇస్తున్నారు, భగవంతుడి వల్ల ఆయన కూడా సంతృప్తి చెందుతూ ఉన్నారనమాట. యుద్ధంలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది వస్తుంది. రేయింబవళ్ళు కూడా 28 రోజుల పాటు అవిశ్రాంతంగా ముష్టి ఘాతాలతో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ. నెక్స్ట్ ప్రమీల మాతాజీ. కృష్ణముష్టి వినిష్పాత నిష్పిష్టాంగోరు బంధన. శ్రీవాణి మాతాజీ. కృష్ణ ముష్టి వినిష్పాత నిష్పిష్టాగోరు బంధన. క్షీణసత్వస్విన్నఘాత్రాస్తమహాతీవ విస్మితః. క్షీణసత్వస్విన్నఘాత్ర స్తమహాతీవ విస్మతః. శ్రీకృష్ణుని పిడికిలి పోట్లచే దేహము చితుక కొట్టబడగా శక్తిహీనుడు దేహాంగములు చెమటతో తడిసిన వాడునైనా
జాంబవంతుడు పరమాశ్చర్యముతో ఆ దేవదేవునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. జాంబవంతుడికి ఆశ్చర్యం కలిగింది. మామూలుగా అయితే జాంబవంతుడు పరమశక్తివంతుడు. అలాంటి జాంబవంతుడితోటి ఒక్కరోజు యుద్ధం చేసి ఆ యుద్ధంలోనే గెలిచినటువంటి సందర్భాలు ఎవరికి లేవు. ఒక్కరోజు యుద్ధం చేస్తేనే ఓటమిని అంగీకరించుకొని వెళ్ళిపోతారు. అలాంటిది 28 రోజుల పాటు యుద్ధం చేసినా కానీ ఈ వ్యక్తి ఎవరు ఈయన ఓడిపోవట్లేదు. పైగా ఈయన గుద్దినటువంటి గుద్దులకి జాంబవంతుడికే చెమటలు పడుతున్నాయి. వాళ్ళంతా కూడా చెమటలతో కారిపోతున్నాయి. అంటే ఎవరు అలసిపోతున్నారు యుద్ధంలో? జాంబవంతుడు అలసిపోతున్నారు. పోనీ ఒకరోజు యుద్ధం తర్వాత జాంబవంతుడు అలసిపోతున్నాడు అంటే కాదు. 28 రోజులు యుద్ధం చేసినా కానీ కృష్ణుడికి అలసట్లేదు, కానీ జాంబవంతుడు అలసిపోతున్నారు. ఇది జాంబవంతుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సామాన్యమైనటువంటి వ్యక్తి కాకపోయి ఉండవచ్చు. ఒకవేళ సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే ఎప్పుడో ఒకటో రోజు రెండో రోజులోనే ఆయన మరణం చెంది ఉండేవాడు, లేకపోతే ఓటమిని అంగీకరించి పారిపోయి ఉండేవాడు. ఈ రెండూ జరగలేదు. 28 రోజుల తర్వాత కూడా ఆయన శక్తిలో ఏమాత్రం తగ్గలేదు. 28 రోజుల తర్వాత కూడా ఆయన ఏం అలసిపోలేదు. అందుకని పైగా వ్యతిరేకంగా ఇంకా జాంబవంతుడే అలసిపోతున్నారు, జాంబవంతుడికే చెమటలు పడుతున్నాయి, జాంబవంతుడి శక్తి నశించిపోతుంది. ఇది ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించి ఆయన కృష్ణుడితో మాట్లాడుతున్నారు. మంగతాయర్ మాత, జానే త్వం సర్వభూతానాం ప్రాణవోజస్సహో బలం. హైమవతి మాతాజీ. హరే కృష్ణ. జానే త్వం సర్వభూతానాం ప్రాణవోజః సహో బలం. విష్ణుం పురాణ పురుషం ప్రభవిష్ణుమధీశ్వరం. విష్ణుం పురాణ పురుషం ప్రభవిష్ణుమధీశ్వరం. హరే కృష్ణ ప్రభు. జాంబవంతుడు పలికెను, సకల జీవులకు ప్రాణము ఇంద్రియ మనోబలము నీవే అని ఇప్పుడు ఎరింగితిని. పురాణ పురుషుడు సర్వశక్తిమంతుడు అధీశ్వరుడు అగు విష్ణు భగవానుడు నీవే అయి ఉన్నావు. హరే కృష్ణ. జాంబవంతుడు వచ్చినటువంటిది స్వయంగా విష్ణు భగవానుడే అనేటువంటి విషయం ఆయన యుద్ధం చేసి తెలుసుకున్నారు. యుద్ధం చేస్తే కానీ ఆయనకు అర్థమైపోయింది. ఏమన్నారు? సకల జీవులకు ప్రాణము ఇంద్రియ మనోబలముకు నీవే అని, ఇంద్రియ మనోబలము నీవే అని ఇప్పుడు నేను ఎరిగితిని. పురాణ పురుషుడు సర్వశక్తిమంతుడు ఆదీశ్వరుడు అయినటువంటి విష్ణు భగవానుడు నీవే అయి ఉన్నావు. పురాణ పురుషుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. తర్వాత సర్వశక్తిమంతుడి ఆధీశ్వరుడి, నీ ఆధీనంలోనే మొత్తం ఉన్నాయి అయినటువంటి విష్ణువు కూడా నీవే అయి ఉన్నావు అని ఆయన తెలుసుకున్నారు. నెక్స్ట్ 27. శేషరత్నం మాతాజీ. విశ్వసృజాం స్రష్టా సృష్టానామపి యచ్చసత్. త్వం హి విశ్వసృజాం సృష్టా సృష్టానామపి యచ్చసత్. కలయతామీశః పర ఆత్మా పద ఆత్మా తదాత్మనాం. కలయతామీశః పర ఆత్మా తదాత్మః ఆత్మా తదాత్మనః. నీవు విశ్వ సృష్టికర్తలలో చరమ సృష్టికర్తవు. సృజింపబడిన సమస్తములో సత్వమును అయి ఉన్నావు. నీవే వారిని అణుచువాడువు. నీవే వారిని అణుచువాడువు. ఈశ్వరుడు సర్వాత్మలకు పరమాత్ముడు. ప్రభుపాదుల వారి భాష్యము. మృత్యుచ్చరతి మృద్భయాత్. సాక్షాత్తుగా మృత్యువే నా భయము వలన చెరించును అని కపిల భగవానుడు శ్రీమద్ భాగవతం 3.25.42 నందు పలికెను. హరే కృష్ణ ప్రభు. సో ఆయనకి పూర్తి సత్యం అనేటువంటిది అవగతం అయిపోయింది జాంబవంతుడికి. సృష్టికర్తల్లో చరమ సృష్టికర్తవు నీవు, సృజింపబడినటువంటి సమస్తంలో సత్వము నువ్వు అయి ఉన్నావు. యాక్చువల్గా శుద్ధ సత్వం అనేటువంటిది ఎక్కడ లేదు. భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో, భౌతిక సృష్టిలో శుద్ధ సత్వం ఉండదు. ఓకే, ఒకవేళ శుద్ధ సత్వం ఉంటే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉండాల్సినటువంటి వాడు, శ్రీకృష్ణుడి యొక్క ధామంలో ఉండాల్సినటువంటి వాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కేవలం మహా ఉంటే సత్వగుణంలో ఉంటారు. అది కూడా సత్వగుణం అంటే ఇక్కడ యాక్చువల్గా ఏ కొద్దిగానో అంటే ఎక్కువ శాతం సత్వగుణం, ఏ కొద్ది శాతమో రజోగుణం తమోగుణంతో కలిసినటువంటి ప్రవర్తనలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు.
అందుకనే ఈయన అంటున్నారు, నువ్వు సత్వము అయి ఉన్నావు. సత్వము అంటే నువ్వు మనిషివి కాదు, నీవు ఈ భౌతిక సృష్టికి సంబంధించినటువంటి వాడివి కాదు అనేటువంటి విషయం చెప్పడం. ఓకే, నువ్వు ఈ భౌతిక సృష్టికి పరమైనటువంటి వాడువు. సృజింపబడినటువంటి సమస్తము కూడా నీ వల్లనే జరిగింది, నువ్వే సృష్టించావు ఇదంతా కూడా అని అంటున్నారు. అణుచువారికే అణుచువాడవి నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మృత్యువుకే మృత్యువు నువ్వు. మృత్యువు కూడా కృష్ణుడు చూస్తే భయపడుతుంది. ఎందుకు? మృత్యుదేవత కూడా శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తుంది. 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక సమాధానం చెప్పారు అర్జునుడికి. అర్జునుడు విశ్వరూపం చూసిన తర్వాత భయపడ్డాడు. భయపడ్డ తర్వాత తన మిత్రుడే అయినా, తన యొక్క బంధువే అయినా, తన యొక్క రథసారథి అయినా, తనకి సేవ చేసేటువంటి వ్యక్తి అయినా అర్జునుడు ఏమని అడిగాడు? ఎవరు నువ్వు అని అడిగారు. ఎందుకు? కాల రూపాన్ని కూడా నేనే అంటారు. విశ్వరూపాన్ని అర్జునుడికి ఆశ్చర్యము, ఆనందము, భయము కూడా కలిగాయి. కాబట్టి ఆ భయంతో నువ్వు సామాన్యమైనటువంటి వాడివి కాదు, నువ్వు సామాన్యుడు కాదు, అసలు నువ్వు ఎవరివి, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అడిగారు. దానికి సమాధానం కృష్ణుడు ఏం చెప్పారు? గంభీరమైనటువంటి స్వరంతో, నేను అనేటువంటి విషయాన్ని చెప్పారు. నేను కాలాన్ని, సమస్తాన్ని హరింపజేయడానికి నేను వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతారు ఇక్కడ, భీష్ముడు ద్రోణుడితో సహా, ఒక్క మీరు తప్ప. ఎవరు? పాండవులు తప్ప. ఒక పాండవులు తప్ప మిగిలిన వాళ్ళందరినీ నేను సంహరించబోతున్నాను అని అన్నారు. ఎందుకు అన్నారు ఆ మాట? స్వయంగా కాలమే భగవానుడు, కాలమే భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం. సో అలాంటి కాలము ఎవరినైనా కానీ సంహరిస్తుంది. అర్జునుడు ఏమనుకుంటున్నారు? నేను చంపుతాను, నేను చంపుతాను, నేను చంపుతాను అని అనుకుంటున్నారు. అందుకనే భవిష్యత్తులో చంపబడబోయేటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడి నోట్లోకి వెళ్ళిపోవడం చూపించేశాడు ముందే కృష్ణుడు. నువ్వు చంపకపోతే వాళ్ళు చావరా అని, నువ్వు చంపకపోయినా నేను చంపేస్తాను. ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, అందరూ కూడా ఈ కాలంలో మరణించాల్సినటువంటి వాళ్ళే. నేను చంపుతున్నాను అని అనుకుంటే అది మిథ్య. కాబట్టి ఎవరైనా సరే నాతోనే చంపబడుతున్నారు. కాబట్టి నువ్వు నాకు ఆయుధమవు. ఓకే, నువ్వు నా చేతిలో ఒక పనిముట్టులా పనిచేయి. ఎందుకు? చంపేది నేను, నువ్వు పనిముట్టివి. ఓకే, ఒక గొడ్డలతో చెట్టు నరికామనుకోండి, గొడ్డలు నరికినట్ట, గొడ్డలు పట్టుకున్న వ్యక్తి నరికినట్ట? గొడ్డలు పట్టుకున్న వ్యక్తి. అదే కృష్ణుడు చెప్తున్నారు, నేను చేస్తుంది, నువ్వు నా చేతిలో గొడ్డలవు అంటున్నారు కృష్ణుడు. గొడ్డలే లేదు, కృష్ణుడు చంపట్లేదు, నేనే చంపుతున్నాను అని అనుకుంటే అవది కదా, అది అసంభవం కదా ప్రభుజీ. అసంభవం. అందుకని అర్జునుడు అసంభవాన్ని ఆయన మాయ ప్రభావంలో అలా అనుకుంటున్నారు. అర్జునుడికి మాయ లేదు, కానీ మనందరం కూడా అలానే అనుకుంటున్నాం. నేనే చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, ఏ మంచి జరిగినా నేనే చేస్తున్నాను, ఏ చెడు జరిగినా కానీ ఆ మాతాజీ చేశారు, ఏ మంచి జరిగినా కానీ నేనే చేశాను అనుకుంటామా లేదా? మనం ఉంటాం ప్రభుజీ, అలాగే అవును ప్రభుజీ, అవును ప్రభుజీ, అలానే అనుకుంటాం. కాబట్టి మనం అందరం కూడా కృష్ణుడి చేతిలో ఒక పనిముట్లము, కృష్ణుడి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటి విషయం కనుక గుర్తుపెట్టుకుంటే జరిగిన ప్రతిదానికి కూడా కృష్ణుడే బాధ్యుడు, కృష్ణుడికే అర్పించేస్తాం, కృష్ణుడే ఇలా చేశారు అనుకుంటాం మనం. అది డిఫరెన్స్. అందుకని కృష్ణుడు నేను కాలాన్ని అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాంటి కాలము కూడా కృష్ణుడు ఏం చేయలేదు కదా. కృష్ణుడు ఏం చేస్తుందని కాలమే నేను అని చెప్పారు. కాలంలో మనమంతా నశించిపోతాం, కానీ కృష్ణుడు నశిస్తారా? కాలమే ఆయన కంట్రోల్లో ఉంటుంది. కాలమే ఆయన కంట్రోల్లో ఉంటుంది. కాలమే, మృత్యువే తనకి భయపడి పారిపోతుంది. అలాంటి మృత్యువు నువ్వు, ఈశ్వరుడు నువ్వు, సర్వ ఆత్మలకు కూడా పరమాత్మవు నువ్వు అనేటువంటి విషయాన్ని చెప్తున్నావు. సర్వ ఆత్మలకు కూడా పరమాత్మ. నెక్స్ట్ ఇందుమతి మాత. యస్యేష దుఃఖలితరోష కటాక్ష మోక్షైర్ అందరం మ్యూట్ లో ఉండాలి మాతది. ఇందుమతి మాతది చదువుతున్నా ప్రభుజీ. చదవలేదు ప్రభుజీ లైను.
యస్యేష దుత్కలితరోష కటాక్ష మోక్షేర్ వర్త్మాదిశక్షుభిత త్రిమింగళోభిః వర్త్మాదిశత్ క్షుభిత నక్రతిమింగళోబ్ధి సేతుః కృతः స్వయశ ఉజ్జ్వలితా చ లంకా సేతుకృత స్వయస ఉజ్వలితా చ లంకా రక్షసిరాంసి భువిపేతురిషుక్షతాని రక్షహసిరాంసి భువి పేతురిషుక్షతాని. కొద్దిగా క్రోధము ప్రకటమయ్యేడు చూపుతో జలాంతర్భాగములోని మొసళ్ళు తిమింగలములు క్షుభితము కాగా సముద్రము త్రోవనిచ్చినట్లుగా చేసినది నీవే. నీ యశస్సును నెలకొల్పుటకే నీవు మహావారధిని నిర్మించి లంకను దగ్ధమునర్చి రావణుని శిరములను ఖండించి నేల రాల్చితివి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆయనకు అర్థమైపోయింది, నువ్వు ఎవరో కాదు, ఆ శ్రీరామచంద్రుడివే అనేటువంటిది అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు శ్రీరామచంద్రుడు సముద్రం మీద కోపాన్ని ప్రదర్శించారు. ఎందుకు? సముద్రం దారి ఇవ్వట్లేదని, లంకకు వెళ్ళడానికి. గుర్తుందా? అవును ప్రభుజీ. అప్పుడు ఏమైంది? సముద్రం మీద కోపం చూపిస్తే ఏమైంది? అప్పుడు సముద్రుడు దారినిచ్చారు అప్పుడు సముద్రుడు దారినిచ్చారు. సముద్రమే తోమనిచ్చినట్లు చేసింది నీవే. నీ యశస్సును నెలకొల్పటికే నీవు మహావారధిని నిర్మించి లంకను దగ్ధమునొచ్చి రావణుని శిరమును ఖండించి నేల రాల్చితివి. అంటే నువ్వే సముద్రం మీద మహావారధిని కట్టావు, లంకకి వెళ్ళావు, రావణుని యొక్క శిరస్సుని ఖండించావు. అది అంతా కూడా నీదే, నీ యశస్సే అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ 29 సర్వారాధ్య మాతాజీ. విజ్ఞాత విజ్ఞానం వృక్షరాజనమచ్యుతః విజ్ఞాత విజ్ఞానం వృక్షరాజానమచ్యుతః వ్యాజహార మహారాజా భగవాన్ దేవకీసుతః మహారాజా భగవాన్ దేవకీసుతః అభిమృశ్యారవిందాక్షః పాణినా శంకరేణ తం మృస్యారవిందాక్ష పాణినా శంకరేణ తం కృపయా పరయా భక్తం ఏషు గంభీరయా గిరా పరయా భక్తే ఏషు గంభీరయా గిరా. హరే కృష్ణ ప్రభుజీ. భావం. సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, సత్యము తెలుసుకొనిన బల్యోగ రాజుతో కృష్ణుడు ఇట్లు పలికెను. అరవిందాక్షుడు దేవకీసుడు అచ్యుతుడు శుభదాయకమగు తన కరముతో జాంబవంతిని స్పృశించి అతని ఏడా పరమ కృపతో మేఘ గంభీర స్వరంతో పలుకుసాగాను. థ్యాంక్ యూ. రాజా, సత్యమును తెలుసుకున్నటువంటి బల్లూక రాజుతో పిదప శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. అరవిందాక్షుడు దేవకీసుతుడు అయినటువంటి అచ్యుతుడు శుభదాయకమగు తన కరుణతో జాంబవంతుని స్పృశించి అతని ఎడ పరమ కృపతో మేఘ గంభీర స్వరంతో పలుకసాగిను. ఇప్పుడు దాకా శ్రీకృష్ణుడు ఆయన్ని కొట్టారు. ఆయన ద్వంద్వ యుద్ధం వలన జాంబవంతుడి యొక్క శరీరం మొత్తం కూడా హోణం అయిపోయింది కదా. సో 28 రోజుల పాటు కొడుతూనే ఉంటే ఏ వ్యక్తి అయినా సరే ఎలా ఉంటారు, ఎలా అయిపోతారు? చాలా క్షీణించిపోయి ఉంటారు. సో ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో ఈయన ఎవరో కాదు, స్వయంగా దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇక అప్పుడు కృష్ణుడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ఆయనకి కలిగినటువంటి బాధలన్నిటి నుంచి కూడా ఉపశమనం కలిగించడం అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడు చూపిస్తున్నటువంటి కరుణ, తన భక్తుడి మీద తను చూపిస్తున్నటువంటి కరుణ. అంటే కొన్ని సందర్భాల్లో మనం కృష్ణుడి గురించి తెలుసుకోలేనప్పుడు మనకి కొన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనకు ఆ కష్టాలు వచ్చినప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడైనా సరే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అప్పుడు కూడా మనం తెలుసుకోలేదు అనుకోండి, ఏం చేస్తారు? కృష్ణుడు ఇంకా మోదుతూనే ఉంటారు, ఇంకా గుద్దుతూనే ఉంటారు. ఓకే, ఇంకా కష్టాలు వచ్చేలా చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం ఆ కష్టాల్లో కృష్ణుడు కనిపించి కృష్ణుడు గొప్ప, కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకుంటామో అప్పుడు ఏం చేస్తారు? కృష్ణుడు ఇంకా మనకి కష్టాలు కనిపిస్తారు. అంటే కృష్ణుడు మనకి ఇచ్చేటువంటి కష్టాలన్నీ కూడా ప్యూరిఫికేషన్ ప్రాసెస్. కష్టాలు ఇవ్వకపోతే మనం ప్యూరిఫై అవ్వం. అన్ని సుఖంగా, అన్ని సంతోషంగా, అన్ని జరుగుతున్నాయి అనుకో, దేవుడు ఎందుకు గుర్తొస్తాడండి? దేవుడు లేకుండానే నాకు అన్ని మంచిగా ఉన్నాయి, ఇప్పుడు దేవుడు ఎందుకు అంటారు కదా. కాబట్టి కృష్ణుడు అప్పుడప్పుడు ఏం చేస్తారు?
ఈ యొక్క కల్మషాలను తీసేయడం కోసం కొన్ని కష్టాలు ఇస్తూ ఉంటారు. ఈ కష్టాలు ఇచ్చేది అందుకే అనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే కష్టం వచ్చిందంటే సంతోషపడాలి. ఎంతమంది సంతోషపడతారు కష్టం వస్తే? ఎంతమంది బాధపడతారు? శుద్ధ భక్తులు సంతోషపడతారు ప్రభుజీ, కుంతిదేవి లాంటి వాళ్ళు. ఇది వరకు బాధపడేవాళ్ళం ప్రభుజీ, ఇప్పుడు ప్రతి ఇప్పుడు దాంట్లో తెలుసుకున్నాం ప్రభుజీ. కలుసుకుంటున్నాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. కష్టం వచ్చిందంటే మంచి అవకాశం. భగవంతుడు మనకి ప్యూరిఫికేషన్ కి అవసరం. ఇంకా ప్యూరిటీ, ఇంకా లోపల ఉన్న కల్మషాలనంతా తీసేస్తున్నారు. అర్థం చేసుకోవాలి ప్రభుజీ. మనకు వచ్చే ప్రతి కష్టం కూడా మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం. అది ఎప్పుడు మనకి ప్యూరిఫికేషన్ వస్తుందంటే మనం భగవంతుడికి శరణాగతులం అయ్యేంత వరకు. మన కాలం బాగున్నప్పుడు అలాగే అనిపించింది ప్రభుజీ. కృష్ణయ్య, ఎందుకు నాకు ఈ కష్టం పెట్టావు, నన్ను నీ పూజ కూడా చేసుకుని యోగం కల్పించట్లేదు, నాకు ఏ సేవ చేసుకోవడానికి లేదని ఏడ్చేసిందని ప్రభుజీ. ఆ టైంలో కృష్ణుడు గుర్తొచ్చాడు చూసారా, అదే మీరు ప్యూరిఫై అయినట్లు అర్థం. అంతే కదా ప్రభుజీ. పైగా మనం కూడా ఈ భౌతిక జీవితంలో ఉన్నాం కాబట్టి మాతాజీ, భౌతిక శరీరానికి సంబంధించినటువంటి కష్టాలు సహజంగానే వస్తాయి. ఓకే, మనం వద్దనుకున్నా వస్తాయి. వాటికి మనం భయపడి మనం ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది బయట ఆగిపోకూడదు. ఓకే, ఆ టైంలో మీరు కృష్ణుడు గుర్తు తెచ్చుకున్నా కానీ కృష్ణుడు అర్చన చేసిన దానికంటే ఎక్కువ. భౌతికంగా కష్టం అంటే ఏ రకంగా వచ్చినా బాధ కలుగుతుంది కదా ప్రభుజీ. అవును, అసలు లెగలేని పరిస్థితి, ఇదిగా ఉన్నప్పుడు ఇంకా సేవ చేసుకునే విధానం ఉండదు కదా ప్రభుజీ అప్పుడు. సో ఆయన స్పృశించి ఆయనకి శుభకరమైనటువంటి మాటలు మేఘ గంభీర స్వరంతో మాట్లాడబోతున్నారు కృష్ణుడు. ఓకే, సో జాంబవంతుడు ఇప్పుడు శ్రీకృష్ణుడికి శరణాగతుడు అయిపోయాడు. ఆ తరువాత ఇప్పుడు శ్రీకృష్ణుడు జాంబవంతుడితో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. దండం